ఇక్కడ వియత్నంలో ఉన్నాము. ఇక్కడ ఒక బిచ్చగాడు కానీ ఒక ఆటో రిక్షా కానీ చిన్న చిన్న పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ ఒక బిచ్చగాడు లేడు, పిచ్చోడు లేడు, అడుక్కునేటోడు. ఇక్కడ అంత అద్భుతంగా ఉన్నది. అది నువ్వు టెన్షన్ పడకని. అయితే ఇది వీళ్ళ ఒక మంచిగా ఉన్నది. ఇగో బండ్లు కార్లు ఒకదానిలో పోతున్నాయి, బస్సులు ఒక దిక్కు పోతున్నాయి. ఈడొకటి ఇక్కడ అడుక్కునేటోడు ఎవరు కనిపించాడు. మరి ఎందుకో అంటే అందరూ పని చేసుకుంటారు. పని చేసుకుంటే అడుక్కుంటూ తప్పుతుంది కదా, అడుక్కుంటూ ఉండదు ఇక్కడ. అందుకే ఇప్పుడు మేము వేరే ఇంకొక దిక్కు పోతున్నాం చూస్తానుకో. నిన్న ఒకటి బిజినెస్ మీటింగ్ మాట్లాడుకున్నాం, చిన్న చిన్న విషయాలు కొన్ని అందరం కలిసి. ఇది ఒకటి కాలువ ఉంది మన మూసీ నది లెక్క, ఆడ కృష్ణానది రివర్ లెక్క ఒకటి ఉంటుంది ఇక్కడ. ఇగో ఇది చూడండి, ఇగో ఇది బ్రిడ్జి చూడండి. ఇగో ఈ 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఇది తీగల బ్రిడ్జి లెక్కనే కడుతున్నారు మన వాళ్ళు కట్టేది ఇక్కడ. ఇది చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఒకటి అద్భుతం ఏంటంటే నాకు ఒక్కడు ఆడుకున్న కనిపించలే. ఇంకోటి బస్సులు కూడా చిన్న చిన్న గల్లికి వెళ్ళిపోతున్నాయి, ఎవ్వరికి గిద్ద తలుగుతలేదు. మనోడు అయితే 2-3 గుద్దుకుండా పోయి వరకు 2-3 చత్తురు. ఆ దుకాణాలను గుర తెంగుతురు మన డ్రైవర్లు. వీడు అద్భుతం, వాడే వస్తుండు, వాటర్ ఇస్తుండు, వాడే సంతకాలు పెట్టుకుంటుండు. ఇది ఎంత హార్డ్ వర్క్ చేస్తుండు చూడండి. మనం ఏం లేదు, మన డ్రైవర్ వాడు అటు చూసుకుంటే అడుగు ఇటు అంటాడు మనకు బల్బు మన డ్రైవర్ దగ్గర. ఇంకో ఇక్కడ ఉన్నది చూడండి, మంచిగా ఉంటుంది. ఇక్కడ దీన్ని చూసి నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఏదో వచ్చినమా పోయినమా అన్నట్టు కాదు. ఇక్కడ వీళ్ళ సిస్టమేటిక్ మంచిగా ఉంది. వాడు చేతులు కట్టుకొని నిలబడతాడు. వానికి మన లాంగ్వేజ్ అర్థం కాకున్నా, వాని లాంగ్వేజ్ మనకు అర్థం కాకున్నా కూడా దాన్ని ఇట్లా కన్ను సైకిల్తో ఇట్లా అనుకుంటూ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ డ్రైవర్ ఎంత అద్భుతంగా అంటే ఇక చెప్తే ఇక మన డ్రైవర్లు చూస్తే వాళ్ళు అర్థమవుతుంది. దిగుతుండు, అందరిని ఎక్కించుకుంటుండు, మళ్ళా వాళ్ళకి వాటర్ బాటిల్ ఇస్తుండు, మళ్ళీ ఆడ కూర్చుంటూ నవ్వుతుండు. ఇంకో ఇది ఇక్కడ జరిగే ఇట్లా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఒకటి జీవితంలో నేర్చుకునేవి కొన్ని ఉన్నాయి విదేశాలల్లో. మన దేశంలో సనాతన ధర్మం అని మనం అనుకుంటున్నాం. సనాతన ధర్మాన్ని పాటించడానికి దగ్గర ఎవరు లేరు. అది పాటించిన రోజుకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందరూ పని చేసుకుంటారు, ఎవ్వరి పని వాడు వేసుకుంటుండు. ఒకరికి ఏళ్ళు పెట్టరు, ఒకరిని మన దగ్గర అందరూ గుద్దలేలు అన్నింటిని ఏళ్ళు పెట్టుకుంటుంటారు పని చేసుకోకుండా. ఏమన్నా చేసుకుంటారు, ఇదే గొడవలు చేసుకుంటుంటారు. ఇవి చూసుకోండి, ఇదంతా ఎంత వీళ్ళు సిస్టమేటిక్ అంటే పొద్దున్నే మట్టి అదంతా చెత్త అంతా ఊడ్చుకుంటా వాళ్ళ దగ్గర వాళ్ళు వేసుకుంటారు. వాడు హోటల్లో తినేటోళ్ళు ఎవ్వడు తిని ఆ ప్లేట్ ఆడ ఖాళీ ఉంది దానిమంట తీసి మళ్ళీ తీసుకుపోతా ఉన్నారు. ఇంకో ఇది బాగా సిస్టమేటిక్ ఉంది ఇక్కడ. ఇంకా వాళ్ళు ఎట్లా బతుకుతుండ్రు ఏం కదా అనేది మనకు సంబంధం లేని విషయం. అది కష్టం చేసుకుంటారు, బతుకుతారు గొడవలు లేకుండా. నేను ఏడ చూసినా ఒక హోటల్లో గొడవగాలే, ఒక బార్లో గొడవగాలే, ఏడలేదు. ఎవరి పాలు వాళ్ళు చేసుకుంటుండ్రు. ఏమనంటే టిప్ ఇయ్యరా సార్ అని 50 రూపాయలు 100 రూపాయలు అడుక్కుంటా ఉన్నారు. ఇంకో ఇది మంచిగున్నది, ఇది బాగుంది. ఇది నాకైతే దేశాలు తిరుగుతాను మేము పోలే. ఈడొకటి నేర్చుకున్నాం మేము, ఎవరి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవడన్నా అన్నా కూడా దాన్ని పట్టించుకోవద్దు. అది ఒకటి, ఇది బాగుంది. మేము కొంచెం ఒక 5-6 ఫ్రెండ్స్ వచ్చినాం, 6-7 మందికి. ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటున్నాం, మంచిగా రాత్రి మంచిగా చూస్తున్నాం. అది చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకు జై, జై నరేంద్ర మోడీ.